ప్రియులారా, ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఒక యవనస్తుడు తల్లిదండ్రులకి దూరంగా ఉండి, తల్లిదండ్రులు వేరే దేశంలో ఉండగా ఇతనేమో పరాయి దేశంలో ఉండి తల్లిదండ్రులకి కబురు పెట్టి పంపించాడు. ఇదిగో, తల్లిదండ్రులైనటువంటి మీరు నాకు దూరంగా ఉండటం మీకు క్షేమం కాదు. మీరందరూ మీరు ఉన్నటువంటి ప్రాంతము నుండి, మీరు ఉన్నటువంటి దేశము నుండి నాకు దగ్గరగా వస్తే, నాకు సమీపముగా వస్తే మీకు క్షేమం ఉంటుంది. భయంకరమైనటువంటి కరువు దినాలు ప్రపంచంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. మీరు వేరే దేశంలో ఉన్నారు, మీకు తినటానికి ఆహారం లేదు. మీరు గనక నా మాట విని తల్లిదండ్రులుగా ఉన్న మీరు, అన్నదమ్ములుగా ఉన్న మీరు వేరే దేశంలో ఉండక నాకు సమీపముగా వస్తే, నాకు దగ్గరగా ఉంటే ఈ కరువు దినాలలో మీరు పోషించబడతారు. ఈ భయంకరమైనటువంటి ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలుగుతారు. మీరు క్షేమముగా ఉండగలుగుతారు నాకు సమీపముగా వస్తే అని కబురు పంపించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ మాట విన్నటువంటి తల్లిదండ్రులు కుమారుడు పంపించినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి కోరిక మేరకు తల్లిదండ్రులు, అన్నదమ్ములు సుమారుగా మొత్తం 70 మంది ఆ యవనస్తుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళారు. ఆ యవనస్తుడికి సమీపంగా ఉండటానికి ఇష్టపడ్డారు. అలా ఇష్టపడి ఆ కుమారుడికి దగ్గరగా వెళ్ళినందుకై, సమీపముగా ఉన్నందుకై వారు 70 మందిగా వచ్చినటువంటి వారు క్షేమముగా సుమారుగా 30 సంవత్సరాలు ప్రమాదము నుండి కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం. సుమారుగా 30 సంవత్సరాలు వారు పోషించబడ్డారు. ఈ కుమారుడికి సమీపంగా వెళ్ళినందువలన వీళ్ళు క్షేమంగా ఉండగలిగారు, బ్రతకగలిగారు కదా. ఇంతకీ ఆ కుమారుడి దగ్గరికి వెళితేనే ఎందుకు క్షేమం వీళ్ళకి అని అంటే, ఈ కుమారుడికి దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు ఆలోచించండి. కుమారుడికి దేవుడు తోడై ఉన్నందువలన అతనికి దగ్గరగా వచ్చినటువంటి కుటుంబం అంతా క్షేమముగా ఉండగలిగారు. అయితే ఈనాటి దినాలలో మనం చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులేమో ఇండియాలో ఉంటారు, కుమారులేమో అమెరికాలో ఉంటారు. తల్లిదండ్రులేమో ఇండియాలో ఉంటారు, కుమారులేమో ఇంగ్లాండ్లో ఉంటారు. ఇంతగా మీరు గమనించండి, సమీపముగా ఉన్నారు కుమారుడికి ఈ యొక్క యోసేపు యొక్క తల్లిదండ్రులు, అప్పుడు క్షేమంగా ఉన్నారు. అలాగే మీరు ఆలోచించండి, ఈనాటి దినాలలో కూడా వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి తల్లిదండ్రులని, వయసు మీరినటువంటి తల్లిదండ్రులని పిల్లలు సమీపముగా ఉండి వారిని హక్కును చేర్చుకోవటం అనేది ఆ తల్లిదండ్రులకి ఎంత గొప్ప సంతోషం, ఎంత గొప్ప ఆదరణ. మొన్న ఈ మధ్య వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది నా దగ్గరికి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. కుమారులేమో వేరే దేశంలో ఉన్నారు. వారిద్దరూ చనిపోయిన సంగతి కూడా కుమారులకు తెలియలేదు. ఆ ఇంట్లో 20 రోజులైంది తల్లిదండ్రులు చనిపోయి. అయినా ఎవరు పట్టించుకున్న వారు లేరు. తలుపులు తీసి
ఈ ఇంట్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఏమయ్యారు అని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు లేరు. ఎలా తెలిసిందో ఒక నెల రోజుల తర్వాత ఆ ఇంట్లో దుర్గంధం, భయంకరమైన వాసన బయటకు వస్తూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకి విషయం తెలియపరచగా పోలీసులు వచ్చి ఆ తలుపులు పగలగొట్టి తాళం ఆ లోపలకి వెళ్ళి చూస్తే లోపల అప్పటికే ఎండిపోయి దుర్వాసన కొడుతున్నటువంటి ముసలివారి ఆ తల్లిదండ్రుల యొక్క శరీరాలు మంచం మీద పడిపోయి ఉన్నాయి. కుమారులు ఆ శవాలని బయటికి తీసి భూస్థాపన చేయటానికి కూడా అవకాశము లేకుండా వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు. చివరికి పోలీసులే ఆ శవాలని చేయవలసినటువంటి కార్యక్రమాలు చేశారు. ఇంతకు మీరు ఆలోచించండి, వృద్ధాప్యలోకి వచ్చినటువంటి తల్లిదండ్రులని ఒక మంచి కుమారుడు, ఒక దైవికమైన కుమారుడు ఏమని ఆలోచించి చెప్పాడు? మీరు నాకు దూరంగా ఉండొద్దు, మీరు నాకు సమీపంగా ఉండండి, అప్పుడు మీకు క్షేమం. మీరెక్కడో ఉన్నారు, నేనెక్కడో ఉన్నాను. త్వరపడి నా మాట విని మీరు గనక మీరున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి నాకు దగ్గరగా వస్తే, నాకు సమీపంగా వస్తే మీరు క్షేమంగా ఉంటారని ఆ కుమారుడు విషయాన్ని తెలియపరచగా తల్లిదండ్రులతో పాటు తన అన్నదమ్ములు కూడా వచ్చి ఆ కుమారుడి దగ్గర సమీపముగా ఉండి క్షేమాన్ని అనుభవించినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకే ఈనాటి దినాలలో ఒకవేళ మీకు ఉద్యోగాలు వస్తే రావచ్చు, ఒకవేళ మీకు అమెరికా వెళ్ళే, లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళే, లండన్ వెళ్ళే, ఇంకా వేరే దేశం వెళ్ళేటువంటి అవకాశం మీకు రావచ్చు, అక్కడ ఏదో ఉన్నతమైన ఉద్యోగం మీకు రావచ్చు. అయినా మీ తల్లిదండ్రులను మీరు మర్చిపోవద్దని, వారు మీకు దగ్గరగా ఉండాలని, వారిని మీకు సమీపముగా చేర్చుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు దూరం వెళితే మీరు చేయవలసిన పని ఏంటి అని అంటే, మీ తల్లిదండ్రులను ఇక్కడ అనాథలుగా విడిచిపెట్టవద్దు, వాళ్ళని కూడా అవసరమైతే మీకు దగ్గరగా తీసుకెళ్ళండి. అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కారణం ఏంటి అని అంటే, ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయని, ఈరోజు ఎక్కడో అమెరికాలోనో ఇంకొక దేశంలోనో జాబులు వచ్చాయని తల్లిదండ్రులను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి పట్టించుకోకుండా తల్లిదండ్రుల్ని అనాథలను చేసినటువంటి కుమారులు ఎంతో మంది. అది తగదు, అది దేవుని పిల్లలకి మంచిది కాదు. దేవుని వాక్యంలో ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ తల్లిదండ్రులని సన్మానించాలి. ఎలా సన్మానించేది? నీ తల్లిదండ్రులని సన్మానించటం అంటే వాళ్ళ వృద్ధాప్యంలో, వాళ్ళ వయసు మీరిపోయిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టి నువ్వు ఒక చోట ఉండి వాళ్ళు ఒక చోట ఉంచి, వాళ్ళు తినటానికి లేక, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేక, అనారోగ్యం వచ్చినప్పుడు పలకరించే వాళ్ళు లేక, దిక్కుతోచని పరిస్థితులలో కడుపును పుట్టిన కుమారులున్న సహాయపడే వాళ్ళు లేక అల్లాడిపోతూ ఉంటే అది సన్మానించినట్టు కాదు. అందుకే ఒకవేళ చేతనైతే మీరు వేరే దేశానికి వెళ్ళవలసి వస్తే, అవసరమైతే మీ తల్లిదండ్రులు కూడా మీ దగ్గరికి మీకు సమీపముగా ఉండేటట్టుగా చూసుకోవటం చాలా మంచిది. ఎవరు చేశారు ఎలాంటి మంచి పని? యోసేపు చేశాడు. దేవునికి స్తోత్రం. చదవండి ఇప్పుడు మీరు మళ్ళా పరిశుద్ధ దైవ గ్రంథములో ఆదికాండము 45వ అధ్యాయము 10వ వచనం. నీవు గోషేను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తు నాకు సమీపముగా ఉండును అని
దూరంగా ఉన్న తండ్రికి కబురు పంపించాడు కుమారుడు. అలాగే వారు కుమారుడు మాటకి లోబడి కుమారుడు మాటని అర్థం చేసుకొని కుమారుడికి సమీపముగా వచ్చేసారు. అందువలన ప్రియులరా, ఐగుప్తు దేశములో ఐగుప్తీయులకి క్షేమము కలగలేదు, కానీ వీళ్ళకు మాత్రం, ఐగుప్తు దేశములో ఉన్నటువంటి వీళ్ళకు మాత్రం క్షేమము కలిగింది. యోసేపు బ్రతికున్నంత కాలం వారు క్షేమముగా, ఆ కుమారుడు బ్రతికున్నంత కాలం వారు క్షేమముగా ఆ దేశములో నివసించగలిగారు. సరే, ఇంతకీ మీకు తెలియపరిచే విషయం ఏంటి అని అంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి కుమారుడికి సమీపముగా వచ్చినటువంటి ఈ కుటుంబం, ఈ తల్లిదండ్రులు క్షేమముగా ఉండగలిగారు కదా. ఒక ప్రభువుని నమ్ముకున్న వ్యక్తికి దగ్గరగా వచ్చిన ఈ కుటుంబం క్షేమంగా ఉండగలిగితే, అసలు మనం ప్రభువుకే దగ్గరగా ఉంటే ఇంకెంత క్షేమంగా ఉంటాం? దేవునికే సమీపంగా ఉంటే ఇంకెంత క్షేమంగా ఉంటాం? కన్న కొడుక్కి దగ్గరగా వచ్చినందుకు వీళ్ళు క్షేమంగా ఉన్నారు కదా. అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువును నమ్ముకున్నటువంటి ఈ కొడుకు దగ్గరగా వస్తే వారు క్షేమముగా ఉంటే, అసలు దేవుడికే మనం సమీపముగా వెళితే దేవుడు ఇంకెంత మనల్ని క్షేమంగా ఉంచగలడు? అంటే దేవునికి మనం సమీపంగా ఉండాలి. మనం దేవునికి సమీపంగా వెళ్ళగలమా? పరిశుద్ధ దైవ గ్రంథములో ఒక స్పష్టమైన మాట వ్రాయబడి ఉంది. ఏమని అనంటే, మన దేవుడట ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగి ఉన్న దేవుడట మన దేవుడు. అంటే ఎవరు దగ్గరికి వెళ్ళటానికి అవకాశము లేనంత వెలుగులో ఉన్నాడట. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవాతి దేవుడు అంతనంత ఎత్తులో ఎవరు సమీపించటానికి అవకాశము లేనంత వెలుగు మండలములో ఆయన నివసిస్తూ ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. కోటి కోటి సూర్య తేజస్సుల కంటే, ఒక సూర్య తేజస్సు కాదు, అట్లాంటి కొన్ని కోట్ల సూర్య తేజస్సుల కంటే మహా తేజస్సులో ఆయన ఉన్నాడు. సమీపించడానికి అవకాశం లేనంత వెలుగులో ఆయన ఉన్నాడు. చంద్రమండలంలోకి వెళ్ళిన వారిని మనం చూసాం, కానీ చంద్రమండలం మీదకి ఎక్కిపోయిన వారిని మనం చూసాం, కానీ సూర్యుడి దగ్గరికి ఎక్కిపోయాను అన్న ఒక్కడిని మనం చూడలేము. ఎందుకు? ఒకవేళ సూర్యుడికి దగ్గరగా వెళ్ళటానికి ఎవరైనా ప్రయత్నం చేశారా, మాడి మసి అయిపోతారంతే. మే నెలలో, ఎండాకాలంలో, మిట్ట మధ్యాహ్నం సమయంలో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడి యొక్క ఆ వేడికి భూమి మీద ఉన్నటువంటి మనం తట్టుకోలేము. అక్కడ దాకెందుకు? మే నెలే అవసరం లేదు. మీరు బయటికి వెళ్ళి మిట్ట మధ్యాహ్నం సమయంలో తీక్షణంగా సూర్యుడి వైపు, ఎక్కడో కొన్ని లక్షల కిలోమీటర్లలో ఉన్నటువంటి సూర్యుడి వైపు తీక్షణంగా కళ్ళు అప్పగించి చూడండి, కళ్ళు ఆర్పకుండా చూడండి, చూడలేం. అట్లాంటిది ఆ సూర్యుడి కాదు, అట్లాంటి సూర్యులు కొన్ని కోట్ల సూర్యులు వచ్చినా ఆయన తేజస్సుకి సరిపోరు. అంత మహా తేజస్సులో, అంత మహా వెలుగులో ఉన్నటువంటి ఆ దేవుడి దగ్గరికి ఎవరు సమీపించి వెళ్ళగలరు? ఒకవేళ వెళితే ఏమైంది? సూర్యుడి దగ్గరికి వెళ్తే ఏమైతుంది? మాడి మసి అయిపోతారు కదా. అలాగే
సూర్యుడి కంటే మహా తేజస్సు కలిగినటువంటి ఆ మహాదేవుడి దగ్గరికి ఎవరైనా సమీపించి వెళితే ఆ వేడికి, ఆ వెలుగుకి తట్టుకోలేం ప్రియులారా. అంత శక్తిమంతుడు ఆయన. దేవుని స్తోత్రం. మరి ఎంతకీ ఆయనకి సమీపంగా మనం ఎలా వెళ్ళగలం? ఆయన మనకు సమీపంగా ఉంటే మనకు క్షేమం అని చెప్పాను కదా. ఆయనకి సమీపంగా మనం ఎలా వెళ్ళగలం? మనం వెళ్ళలేము గనుక ఆయనకి సమీపముగా ఆయనే పరలోకము నుండి, ఆయనే ఆ మహా తేజస్సులో నుండి, ఆయనే ఆ పైనున్నటువంటి ఆ ఉన్నతమైన స్థానము నుండి తన్ను తాను తగ్గించుకొని నీకు సమీపముగా ఆయనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన్ని సమీపించలేవు గనుక అది అర్థం చేసుకున్నటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయనే దిగి నీకు సమీపముగా వచ్చాడు. ఆమేన్. ఎంత ప్రేమ కలిగిన వాడండి మన దేవుడు, ఎంత కృప కలిగిన వాడండి ఆయన. నువ్వు వెళ్ళలేవు ఆ వెలుగు మండలంలోకి, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళలేవు అన్న సంగతి ఆయనకు తెలిసి ఆయనే నీకు దగ్గరగా వచ్చాడు. ఆయన పేరేం పేరు తెలుసా? ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడని అర్థం. దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు గాని ఆయనే నీ దగ్గరకు వచ్చాడు. ఇది ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం. తండ్రి దగ్గర ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నవాడు తప్పిపోయాడు, దూరదేశం వెళ్ళాడు, చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. తండ్రి ఆస్తిని కూడా పంచుకొని వెళ్ళి పాడు చేశాడు. భయంకరంగా చెడిపోయి తినటానికి కూడా తిండి లేక చివరికి ఒక దినాన తినటానికి కూడా నాకు తిండి లేదు, నన్ను ఎవరు పనికి కూడా పెట్టుకోవట్లేదు, నా తండ్రి దగ్గరికే నేను వెళతాను, కొడుగ్గా కాదు కూలివాడిగా వెళతాను అని పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు చిన్న కుమారుడు. దేవునికి స్తోత్రం. అల్లంత దూరాన చూసినటువంటి కుమారుడు వస్తూ ఉండగా, చాలా సంవత్సరాల తర్వాత తప్పిపోయిన కుమారుడు వస్తూ ఉండగా తండ్రి అల్లంత దూరాన చూచి, ఆ నడక నా కుమారుడిదే, ఆ రూపం నా కుమారుడిదే అని దూరంగా ఉండగానే కుమారుడు చూసినటువంటి తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి, చచ్చిపోయిన నా కుమారుడు మరలా తిరిగి బ్రతికాడు అనే ఆశతో, తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వస్తున్నాడు అనే కాంక్షతో పరిగెత్తుకొని వెళ్ళాడు. కుమారుడు అనుకుంటున్నాడు, నా తండ్రి నన్ను చేర్చుకోడు, నా తండ్రికి నేను బాగా దుఃఖ పెట్టాను, నా తండ్రిని నేను అవమానపరిచాను, బ్రతిమలాడుకున్నాం, ఎలాగైనా కుమారుడిగా ఉంచుకోవద్దు కానీ పనివాడుగా ఉంచుకోమని బ్రతిమలాడదామని వస్తున్నాడు కుమారుడు. కానీ తండ్రి ప్రేమ కుమారుడు చేసిన తప్పుని కొట్టేసేసింది. దేవునికి స్తోత్రం. ఆ కుమారుణ్ణి గుర్తుపట్టి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెడుతూ, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు అని ఏడుస్తూ ఆ కుమారుని మరలా తిరిగి చేర్చుకున్నాడు ఆ తండ్రి. ఈ లోపల పనివారులను పిలిచాడు, క్షవరం చేయించాడు, ప్రశస్తమైన వస్త్రాలు తెప్పించాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ఉంగరం తొడిగించాడు, ఊరంతా చాటింపేయించాడు, గొప్ప విందు తయారు చేపించాడు, కొవ్విన దూడలను వధించి శ్రేష్టమైన భోజనం తయారు చేపించి ఊరంతటికి భోజనాలు పెట్టాడు. సంబరం జరుగుతూ ఉంది ఇంటి ముందు. ఈ లోపల పెద్ద కుమారుడు వచ్చాడు. పెద్ద కుమారుడు అడుగుతున్నాడు, ఏంటి సంబరం ఏంటి, ఈ విందేంటి, ఈ పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటే చూసేవాళ్ళు చెప్పారు,
మీ తమ్ముడు మళ్ళీ తిరిగి వచ్చాడు. చాలా సంవత్సరాల క్రితం ఆస్తి పంచుకొని వాటా తీసుకొని వేశ్యలతో దుర్వ్యాపారముతో పాడైపోయి నష్టము కలగజేసి గొడవాడి వెళ్ళినటువంటి కుమారుడు మళ్ళీ మీ తమ్ముడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అందుకే మీ నాన్న ఈ సంబరం చేపిస్తున్నాడు అని చెప్పారు. చెప్తే ప్రియులరా, పెద్దోడికి బాధేసింది, పెద్ద కుమారుడికి బాధేసింది. ఏ రోజైనా నా తండ్రికి నేను ఎదురు చెప్పలేదు, ఏ రోజైనా నా తండ్రి మాట విని ఆయనకి ఇష్టంగా నేను పనిచేశాను. నా కొరకు ఎప్పుడైనా ఒక విందు ఏర్పాటు చేసి ఒక దూడను వధించి ఇంతమందిని పిలిచి ఏ రోజైనా ఇలాంటి సంబరం చేయించాడా నా తండ్రి అని కుమారుడు, పెద్ద కుమారుడు ఇప్పుడు తండ్రి మీద అలిగాడు. వినండి ప్రియులారా, పెద్ద కుమారుడు తండ్రి మీద అలిగాడు. వాస్తవానికి పెద్ద కుమారుడికి బాధ ఏంటి అసలు? అరే, వాడు దుర్మార్గుడు కదా తమ్ముడు, వాడు మంచివాడు కాదు కదా, వాడు గొడవాడాడు, వాడు ఆస్తిలో వాటా తీసుకున్నాడు, నాకు నీకు సంబంధం లేదన్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. అట్లాంటి వాడు వస్తే ఇంత ఖర్చు చేస్తాడా? ఏ రోజైనా నా కోసం చిల్లిగవ్వా ఖర్చు పెట్టాడా అని అలిగాడండి. ప్రభునందు ప్రియులరా, అప్పుడు ఆ తండ్రి కుమారుడు ఇంట్లోకి రాకపోవటం చూసి, గడప దగ్గరే కుమారుడు ఆగిపోవటం చూసి, వినండి, పెద్ద కుమారుణ్ణి తండ్రి బ్రతిమలాడటానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఆయనే ఒక మెట్టు దిగి కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. వాస్తవానికి కుమారుడు మెట్టు దిగాల, తండ్రి మెట్టు దిగాల? కుమారుడే దిగాలి కదా. కానీ ఆ తండ్రి ఏం చేశాడంటే, తండ్రి ఒక మెట్టు దిగి అలిగినటువంటి కుమారుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు అలా ఉండకూడదు నాయనా, రా, నువ్వు లోపలికి రా, ఈ నీ తమ్ముడు చచ్చిపోయి మరలా బ్రతికాడు, నువ్వైతే ఎప్పుడు నాతోనే ఉన్నావు అని ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి తండ్రే తగ్గించుకొని కుమారుడికి సమీపంగా వెళ్ళి ఈ కుమారుణ్ణి కూడా హక్కును చేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. గనుక ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడే మనకు సమీపంగా వస్తాడు. కొన్ని సందర్భాలలో మనం ఆయనకి అయిష్టంగా ఉన్నా, కొన్ని సందర్భాలలో ఆయనకు మనం బాధ కలిగించిన, కొన్ని సందర్భాలలో ఆయనకు విసుగు పుట్టించిన, ఆయన అంత ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే, మరలా చెప్తున్నాను వినండి, ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండేటువంటి, ఎవరు దగ్గరికి వెళ్ళటానికి కూడా అర్హత లేనటువంటి తేజస్సులో ఉండే దేవుడు నీ కోసం తను తాను తగ్గించుకొని నీకు సమీపముగా, నీకు దగ్గరగా ఉండటానికి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. అంత ప్రేమ కలిగిన వాడు. ఆయన లక్షణమే, ఆయన గుణమే ప్రేమ. నీ గుణం, నా గుణం, భయంకరమైన విషయం ఉంటుంది మనిషిలో. ఆయన గుణమే, ఆయన స్వభావమే ప్రేమ. ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఎట్లాంటి వాడు అని అంటే, అసలు ఆయన ఈ లోకాన్ని సృజించక మునుపు దేవుడు ఏమై ఉన్నాడని చెప్పాను నేను ఇంతకుముందు ఒకసారి. ఎవరూ లేనప్పుడు, ఏమీ సృజించక మునుపు, ఎవరిని సృష్టించక మునుపు, దీనిని ఏమీ కలగజేయక మునుపు ఎవరున్నారు? దేవుడు మాత్రమే ఉన్నాడు. ఏమై ఉన్నాడు దేవుడు? ప్రేమై ఉన్నాడు. ప్రేమై ఉన్నటువంటి దేవుడికి ఇప్పుడు ప్రేమించటానికి ఆయనలో ఉన్న ప్రేమ ఆయనలోనే ఉంటేనే ఉపయోగం లేదు. ఆయనలో ఉన్న ప్రేమ
ఆ ప్రేమని చూపించటానికి, ఆ ప్రేమని వెల్లడిపరచటానికి ఆయనకి పిల్లలు కావాలి. అందువలన ఆయన ప్రేమై ఉన్న దేవుడు ఆ ప్రేమని ఎవరికి చూపించాలి అనే ఉద్దేశంతో మనిషిని సృజించాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనిషిని ఊహ సృజించలా, ఆయన ప్రేమని మనిషి మీద కుమ్మరించటం కోసం, ఆయన ప్రేమను పొందుకునే వాళ్ళు ఆయనకి కావాలి. ప్రేమ నాలో ఉందండి, నాలో ప్రేమ ఉంటే ఆ ప్రేమ నాలోనే ఉంటే ఉపయోగమేమి లేదు, దాన్ని పొందుకునే వాళ్ళు కావాలి. అలాగే ప్రేమై ఉన్న దేవుడు ఆ ప్రేమను పొందుకునే వాళ్ళని ఆయనే సృజించుకున్నాడు. వాళ్ళే మొట్టమొదటి అవ్వ, ఆదాము. దేవునికి స్తోత్రం. వినండి ప్రియులారా, ఆ ప్రేమ కలిగిన దేవుడు మనిషి ఆయన రూపములో, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించబడినటువంటి ఈ మనిషికి ఆయన దూరంగా ఉండాలనుకునే దేవుడు కాదు. వాస్తవానికి దేవుని దూతలే ఆయన వెలుగు మండలములో ఉండగా సమీపించలేకపోతున్న ఆ మహాదేవుడు అక్కడ నుండి నీకు సమీపంగా ఉండటం కోసం భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు. అంత ప్రేమ కలిగిన వాడు ఆయన. కొంతమంది రాజకీయ నాయకులు ఓట్లు అడగటానికి, ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు అడగటానికి మన ఇంటికి సమీపంగా వస్తారు. కానీ ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత మీరు గమనించండి, అందరు కాదు, కొంతమంది నాయకులు పదవి వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి మనం సమీపంగా వెళ్ళటానికి అవకాశము ఉండదు. కారణం ఏంటి అని అంటే, అప్పుడు వాళ్ళకు బాడీ గార్డ్స్ ఉంటారు, దగ్గరకు వెళ్ళటానికి మనల్ని ఎలో చేయరు. కానీ ఓట్లు అడిగేటప్పుడు మాత్రం వాళ్ళే మనకు సమీపంగా వస్తారు. వాళ్ళకు పదవి వచ్చిన తర్వాత మనం మాత్రం సమీపించటానికి అవకాశం ఉండదు. ఈ లోకములో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఇదైతే, పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధుడైన దేవుని పరిస్థితి ఏంటి అని అంటే, ఆయన ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు సమీపంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకీ ఆ యవనస్తుడికి సమీపంగా ఉన్న తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు కదా. నేనంటున్నాను, నువ్వు దేవుడికి సమీపంగా ఉంటే నువ్వు ఇంకా క్షేమంగా ఉంటావు. దేవుడే నీకు సమీపంగా ఉంటే నువ్వు ఇంకా క్షేమముగా ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక మనిషికి సమీపంగా ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒక సందర్భంలో ఒక మంచి దైవజనుడు, ఎలీషా అనేటువంటి ఒక మంచి దైవజనుడు తన ఇంట్లో ఆ రాత్రి పడుకున్నాడు. తనతో పాటు తనకు ఒక శిష్యుడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో పడుకున్నారు. జరిగిన విషయం ఏంటి అంటే, ఆ రాత్రి పట్టణం చుట్టూ, ఎలీషా గారు ఉన్నటువంటి పట్టణం చుట్టూ వందల కొలది రథాలు, గుర్రాలు, వాటన్నిటిని తీసుకొని శత్రువులు పట్టణం చుట్టూ ముట్టడి వేశారు. ఆ సమయంలో ఈ ఎలీషా గారితో పాటు ఉన్న శిష్యుడు తెల్లవారుజాము సమయంలో లెగిశారు. లెగిసి ఎలీషా గారి శిష్యుడు గెహజీ అలా చూస్తే పట్టణం చుట్టూ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. రథాలు వేసుకొని, గుర్రాలు వేసుకొని శత్రువులు మూకుమ్మడిగా ముట్టడి వేశారు ఎలీషా గారిని పట్టుకొని చంపాలని. ఒక్కసారిగా ఈ సేవకుడి యొక్క శిష్యుడికి వణుకు పుట్టింది. దైవజనుడితో చెప్పాడు, దైవజనుడా, ఇంక అయిపోయింది, మన ప్రాణం అయిపోయినట్టేగా, నీకోసం శత్రువులు ఆల్రెడీ ముట్టడి వేసేశారు అని శిష్యుడు చెబితే, అప్పుడు ఆ దైవజనుడు ఏం చేశాడంటే, పిచ్చోడా, వాళ్ళు ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది గుర్రాలు, రౌతులు, రథాలు వేసుకొని, ఆయుధాలు పట్టుకొని వచ్చినా
నాకు ఒకళ్ళు సమీపంగా ఉన్నారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నా చుట్టూ ఒక పెద్ద కంచె ఉంది అని చెప్పాడు. దాని కొరకు దేవుడికి ప్రార్థన చేశాడు. అయ్యా వీడు కళ్ళు తెరువయ్యా, ఈ శిష్యుడు కళ్ళు తెరువయ్యా అని దేవుడికి ప్రార్థన చేస్తే శిష్యుడు కళ్ళు తెరవబడ్డాయి. తెరవబడగా వినండి, జరిగిన విషయం ఏంటి అంటే ఎలీషాయి గారు చుట్టూ అగ్ని రథాలు కంచె వేయబడి ఉంది. దేవుడికి స్తోత్రం. అగ్ని గుర్రాలు కంచె వేయబడి ఉంది. వాళ్ళు గనక శత్రువులు ఎలీషాయి గారిని ముట్టాలి అని అంటే, ఎలీషా అనే దైవజనుడిని చంపాలి అని అంటే ఆయన చుట్టూ ఉన్న అగ్నికి తట్టుకోగలగాలి. ఆమేన్. ఎవరి అగ్ని అని అంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడే అగ్నిగా ఎలీషా చుట్టూ సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శత్రువులు కూడా ఈ సంగతి తెలియక వాళ్ళ కళ్ళు కూడా తెరవబడక శత్రువులందరూ ఎలీషాని పట్టుకొని చంపేద్దామని చెప్పేసి ముట్టడి వేసినటువంటి శత్రువులు అమాంతంగా ఎలీషాయి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా జరిగిన విషయం ఏంటి అని అంటే ఎలీషాయి గారు చుట్టూ దేవుని కంచె ఉండటం వలన, దేవుడే అయ్యగారికి సమీపంగా ఉండటం వలన వస్తున్న వారి కళ్ళు మూసుకుపోయినాయి. దేవుని స్తోత్రం. అందరి కళ్ళు మూతబడిపోయినాయి. అందరికీ కనుమబ్బు కలిగింది. వాళ్ళు కళ్ళు ఏమీ కనపట్ల. ఇప్పుడు వచ్చిన శత్రువుల దగ్గరికి వెళ్ళి ఎలీషా గారు, ఎవరు కావాలి మీకు? ఎలీషా గారు కావాలా? రెండు చూపిస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. వెటకారంగా వాళ్ళందరిని తీసుకెళ్ళి ఇదిగో ఇదే దారి, ఇదే దారి అని చెబుతుంటే వాళ్ళ కళ్ళు కనపడక ఏం చేయాలో అర్థం కాక చివరికి ఎలీషాయి గారిని పట్టుకోవాలి అని వచ్చినటువంటి ఆ శత్రువులు ఎలీషాయి గారి చేతిలో చిక్కబడ్డారు. దేవునికి స్తోత్రం. కాకపోతే ఎలీషాయి గారు ఏం చేశాడంటే వాళ్ళకు భోజనం పెట్టి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచోడో ఎలీషాయి గారు. పట్టుకోవాలని వచ్చినటువంటి శత్రువులకి వాస్తవానికి నన్ను పట్టుకోవటానికి వచ్చారంటారా మీరు? నా చుట్టే ఉందో తెలుసా? అగ్ని కంచె ఉంది, దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, మీరు నన్ను ఏం చేస్తారా అని అనాలి. కానీ ఏం చేశాడో తెలుసా? వాళ్ళందరిని తీసుకెళ్లి రాజుగారికి అప్పగిస్తే రాజుగారు అన్నాడు, వీళ్ళందరిని చంపేశానా అన్నాడు అయ్యగారితో. అప్పుడు అయ్యగారు అన్నాడు, వాళ్ళని చంపకూడదు, నువ్వు వాళ్ళకి సమృద్ధిగా భోజనం పెట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళని పంపించేయి, మన దేవుడి గురించి వాళ్ళకి తెలియాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వాళ్ళందరినీ రాజుగారి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంకా కళ్ళు తెరవబడ్డ వాళ్ళై రాజుగారి ఇంటికి తీసుకెళ్ళి రాజుగారికి చూపిస్తే రాజుగారు అన్నాడు, చంపేస్తానంటే వద్దొద్దు, వాళ్ళకు భోజనం పెట్టి పంపి అని భోజనం పెట్టి సమృద్ధిగా ఆహారం పెట్టి మళ్ళీ శత్రువుల్ని ఇంటికి పంపించారు. దేవునికి స్తోత్రం. భక్తి ఎంత లోతైందో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది మిక్కిలి ఆశీర్వాదం. నీ శత్రువు ఆకలి కొని ఉన్నప్పుడు ఏం సరిగా చెప్పట్లే మీరు, పేటేసి కూర్చోబెట్టి భోజనం పెడితేనట, వినండి, అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టట. మీకేమి ఇది తెలిసావాయా? దేవుని స్తోత్రం. శత్రువు ఆకలి కొని ఉంటేనట శత్రువుని కూర్చోబెట్టి మర్యాద చేసి భోజనం పెట్టి వారి ఆకలి మంట తీరిస్తేనంట వాడి నెత్తి మీద వాడికే నిప్పులు పోసినట్టట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేసి పంపించాడు? భోజనం పెట్టి పంపించాడా? వాళ్ళ నెత్తి మీద వాళ్ళకి నిప్పులు పోసి పంపించాడా? ప్రియులారా, మీరు భక్తి చేస్తే అది దేవునికి ఇష్టమైనదై ఉండాలి. ఆమేన్. అది దేవుడు నిన్ను అంగీకరించేటట్టుగా ఉండాలి. సరే, ఇంతకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికి సమీపంగా ఉన్నాడు ఎలీషా? ఎలీషాకి దేవుడు సమీపంగా ఉన్నాడా? దేవుడే ఎలీషాకి సమీపంగా ఉన్నాడా? దేవుడే ఎలీషాకి సమీపంగా ఉన్నాడు.
మనం దేవుడికి సమీపంగా వెళ్ళలేము కానీ ఆయన మనకు సమీపంగా రాగలడు. ఇంకొక సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఏలియా గారి దగ్గరికి ఒకరోజు 50 మంది రాజు పంపించినటువంటి 50 మంది మనుషులు ఏలియా గారి దగ్గరకు వచ్చి, ఏలియా గారు ఏమో ప్రార్థన చేసుకుంటున్నాడు. వాళ్ళు వచ్చి అంటారు, ఏలియా గారు, దైవజనుడా, రాజుగారు నిన్ను తీసుకురమ్మన్నాడు మమ్మల్ని. నీ ప్రార్థన విడిచిపెట్టి నువ్వు ఉన్న స్థలంలో నుండి రాజు ఆజ్ఞ మేరకు తప్పకుండా మాతో పాటు ఇప్పుడు నువ్వు రాజుగారి దగ్గరకు రావాలి అని గర్విష్ఠతనంగా మాట్లాడారు. మేము రాజుకు సంబంధించిన మనుషులు అన్న అహంకారంతో మాట్లాడారు. అబ్బో, యేసు రక్తమే జయం. మనుషులుగా మనం చూస్తే కొన్ని సార్లు మనకి ఎవరో తెలిసి ఉంటారు, ఏ నాయకుడో తెలిసి ఉంటారు, ఏ ఎమ్మెల్యే గారో తెలిసి ఉంటారు, ఏ ఎంపీ గారో తెలిసి ఉంటారు, ఏ మంచి పదవి చేసే వ్యక్తో మనకు తెలిసి ఉంటారు. వాళ్ళని బట్టి మన మాట పెరిగిపోద్ది. మన మాటలో ఉన్నటువంటి అహం ఉట్టొచ్చినట్టు కనపడిద్ది, కొట్టొచ్చినట్టుగా కనపడిద్ది. మన మాటలో ఉన్న అహం ఎవరిని బట్టి? మన వెనకున్నటువంటి రాజకీయ నాయకుడిని బట్టి, మన వెనకున్నటువంటి బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తిని బట్టి. ఇప్పుడు వీళ్ళు కూడా 50 మంది వచ్చారు. ఎవరిని బట్టి అహంకారంగా మాట్లాడుతున్నారు? వచ్చి ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి మామూలుగా మాట్లాడట్లా, వీళ్ళు అంటున్నారు, రాజుగారు రమ్మనడు, ముందు అర్జెంటుగా వచ్చాయి అంటున్నారు. ఓరి వీళ్ళ అహం పాడుగాను, యేసు రక్తమే జయం. దైవజనుడి దగ్గరకు వచ్చి మాట్లాడే విధానం తెలియొద్దు. ఈ దైవజనుడికి నన్ను పట్టుకొని తీసుకెళ్ళి రాజుగారి దగ్గర నన్ను చంపిద్దామని చూస్తున్నారా మీరు అని దైవజనుడు ఒక్కసారిగా చిన్న ప్రార్థన చేశాడు, దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. దైవజనుడు నిన్నేం చేయలేడు కానీ దైవజనుడు మాత్రం ఒకటి చేయగలడు, ఉన్న పరిస్థితిని దేవుడికి చెప్పగలడు. వెంటనే ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఏలియా గారిని పట్టుకోవటానికి వచ్చినటువంటి మనుషుల మీదకి అమాంతంగా ఆకాశం నుండి అగ్ని వచ్చి 50 మందిని చంపేసేసింది. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో మనకు తెలిసి ఉండాలి. వాళ్ళు ఏమన్నారు అసలు? ఏలియా గారు కూడా వాళ్ళని ఏమల్లా, ఏం చేశాడు మరి? దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా జరిగిన విషయం ఏంటి అని అంటే 50 మంది మీదకి దేవుని అగ్ని వచ్చి కాల్చివేసింది. ఈ లోపల మరలా రాజుగారు మొదట వెళ్ళినటువంటి 50 మంది వెళ్ళిన చోటే ఉండిపోయారు. వాళ్ళు రాలేదని మరలా రాజుగారు 50 మందిని మరొక 50 మందిని పంపించాడు. వాళ్ళు కూడా ఈసారి వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రార్థనలో ఉన్నటువంటి ఏలియా గారి దగ్గరకు వచ్చి అర్జెంటుగా నిన్ను పట్టుకొని తీసుకురామంటున్నారు రాజుగారు, దైవజనుడా వస్తావా అని వీళ్ళు అహంకారంగానే మాట్లాడారు. దైవజనుడు ఆ ఏలియా గారు శత్రువులు సమీపించి దైవజనుడిని పట్టుకొని వెళ్ళేంత పని చేసే పరిస్థితి దైవజనుడికి అర్థం కాక దైవజనుడు ఏం చేశాడు అని అంటే మరలా దేవునికి ప్రార్థన నేను నిజంగా నీ దైవజనుడిని అయితే, నేను నిజంగా నీ సేవకుడిని అయితే అగ్ని వచ్చి వీళ్ళను దహించునుగాక అని ప్రార్థన చేయగా పరమందున్న దేవుడు మరలా అగ్ని పంపించగా రెండవసారి వచ్చినటువంటి 50 మంది కూడా చనిపోయారు. ఈసారి మీరు గమనించండి, రాజుగారికి మరలా ఆలోచన వచ్చింది. అరే, మొదట వెళ్ళిన 50 మంది రాలేదు, రెండవసారి వెళ్ళిన 50 మంది తిరిగి రాలేదు అని మరలా ఇంకొక 50 మందిని, 50 మందికి అధిపతి అయిన అధికారిని, ఆ 50 మందిని మూడవ గ్రూపుని పంపించాడు. వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే ఆశ్చర్యం, వచ్చిన 50 మందిలో ఉన్నటువంటి అధికారి ఉంటాడు కదా, అధికారి ఏలియా గారి దగ్గరకు వెళ్ళి మోకాళ్ళు వేశాడు. దేవునికి స్తోత్రం. ఇందాక వచ్చిన వాళ్ళు
అబ్బా ఎంత తెలివి ఉందండి ఈయనకి. వినండి, వాళ్ళ ప్రవర్తనకి ముందొచ్చిన వారి ప్రవర్తనకి మూడవసారి వచ్చిన వారి ప్రవర్తనకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఈ మూడవసారి వచ్చినటువంటి ఈ 50 మందిలో ముఖ్యుడు ఉంటాడు కదా, ముఖ్యుడు. ఆ ముఖ్యుడు ఏం చేశాడు అని అంటే ఏలియా గారికి ఎదుటికి వెళ్ళి మోకాళ్ళు వేసేసాడు. మోకాళ్ళు వేసి, అయ్యా నా ప్రాణము నీకు ప్రియమైనదిగా ఎంచితే. వాస్తవానికి మోకాళ్ళు వేయటం దేనికి సాదృశ్యం? తను తాను తగ్గించుకోవటానికి సాదృశ్యం. అంతకు ముందు వచ్చిన వాళ్ళు బడాయిగా మాట్లాడారు, అంతకు ముందు వచ్చిన వాళ్ళు అహంగా మాట్లాడారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ వ్యక్తి మాత్రం దీనంగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అహంకారుల్ని ఎదిరించి దీనులకి కృపిస్తాడన్నటువంటి మాటని ఈ వ్యక్తి విషయంలో కృపను గ్రహించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వెంటనే జరిగిన విషయం ఏంటో తెలుసా? వీళ్ళ మీదకి అగ్ని దిగి రాలేదు, కానీ దేవుడు చెప్పాడు, వీళ్ళు దీనంగా ఉన్నందువలన వీళ్ళతో పాటు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళు, నీకేం కాదని ఏలియాతో చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇంతగా మీరు ఆలోచించండి, ఏలియా గారికి ఎవరు సమీపంగా ఉన్నారు? ఆయన అలా చిన్న ప్రార్థన చేస్తే చాలు ఎవరు వచ్చి పడుతున్నారు? యేసు రక్తమే జయం. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే చాలు నీ పక్షాన్ని ఎవరు వచ్చి పడాలి? మీ అన్నదమ్ములు కాదు, అక్క చెల్లెలు కాదు, బంధువులు కాదు మీ వెనకాల వచ్చేది. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే వెంటనే నేను నీకు దగ్గరగానే ఉన్నాను అని దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడాలి. ఆమేన్. అలా ఎవరికి జరిగింది అని అంటే ఏలియా గారికి జరిగింది. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనకు సమీపంగా ఉంటే శత్రువు దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడు. ఆమేన్. దేవుడు సమీపంగా ఉంటే అంత క్షేమం, అంత క్షేమం. అంత భయంకరమైన కీడుల నుంచి కూడా దేవుడు తప్పించగలడు. అయితే ఆయన మనకు సమీపంగా ఉండాలి. ఇంతగా మీరు ఆలోచించండి, ఒక మనిషికి దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటాడు? అసలు మనం ఎలా ఉంటే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు అది తెలియాలి మనకి. అసలు విషయమే ఇది. ఇది తెలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. యేసు రక్తమే జయం. దేవుడు ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటాడు, ఏ వ్యక్తికి సమీపంగా ఉంటాడు, ఎవరి పక్కనే ఉంటాడు? అపోస్తలుడైన పౌలయ్య గారు అంటాడు, ఆయన నా పక్కనే ఉండి నన్ను బలపరిచినందువలన సింహము నోట నుండి నేను తప్పించబడ్డాను అని అంటాడు పౌలయ్య గారు. అంటే ఇప్పుడు ఆయన పక్కనే ఎవరున్నారు? ఆయనకు సమీపంగా ఎవరున్నారు? ఒకసారి చదువుదాం చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కనే నిలబడి నన్ను బలపరిచెను గనుక సింహము నోట నుండి తప్పించబడి తిని. దేవుని స్తోత్రం. నాతో పాటు అనండి ఈ మాట, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి సింహము నోట నుండి నన్ను తప్పించెను. ఇంతకీ సింహం నోట నుండి ఎవరు తప్పించారు? ప్రభు తప్పించాడు. ఎక్కడున్నాడట ప్రభు? దూరంగా ఉన్నాడా, సమీపంగా ఉన్నాడా? ప్రక్కనే ఉన్నాడట. దేవుడికి స్తోత్రం. రైట్. అంటే దేవుడు ఒక వ్యక్తికి దగ్గరగా ఉండగలడు, నీకు తెలియకుండా నీకు దగ్గరగా ఉండగలడు, నీకు సమీపంగా ఉండగలడు. అలా పౌలయ్య గారికి కూడా నాకు దగ్గరగా ఉన్నాడు నా ప్రభువు అని గుర్తుపట్టగలిగాడు పౌలయ్య గారు. ఆయన నీకు దగ్గరగా ఉండటానికి ఇష్టపడే దేవుడు ఆయన. అయితే ఎవరికి దగ్గరగా ఉంటాడు ఆయన? ఎలా ఉంటే నీకు సమీపంగా ఉంటాడు ఆయన? నువ్వు ఏం చేస్తే ఆయన నీకు సమీపంగా ఉంటాడు? పౌలయ్య గారికి పక్కన ఉన్నట్టుగా, ఏలియా గారికి సమీపంగా ఉన్నట్టుగా, ఎలీషయ్య గారికి కంచెగా ఉన్నట్టుగా నీకు కూడా దేవుడు సమీపంగా ఉండాలంటే నువ్వేం చేస్తే ఆయన సమీపంగా ఉంటాడు? నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి ఆయన ఎప్పుడు సమీపంగా ఉంటాడు?
అని వాక్యాన్ని మనం ఆలోచిస్తే ఒకసారి చూద్దాం. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం. చదవండి. ఏలయనగా మనము ఆయనకి మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అసలు ఎంత బాగుంది ఆ మాట. మనము ఆయనకి మొరపెట్టినప్పుడల్లా ఆయన మనకి సమీపంగా వచ్చాడు, ఆయన మనకి దగ్గరగా వచ్చాడు. అట్లా ఎవరు సమీపంగా రాగలరు? నేను కదా, మన దేవుడు కదా. ఇంత సమీపముగా నిన్ను బ్రతికించుటకు, నీకు క్షేమం ఇవ్వటానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను విడిపించటానికి నీకు సమీపముగా వస్తాడట ఆయన. ఎప్పుడు అని అంటే నువ్వు ఆయనకి మొరపెట్టాలి. అందరూ చెప్పండి, ఏం చేస్తే వస్తాడు సమీపముగా? మొరపెట్టినప్పుడు ఆయన సమీపంగా వస్తాడు. ప్రార్థనే చేయవు నువ్వు. అసలు నీ మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళాలి. మీరు ఆలోచించండి, పాటలు పాడటం వలన నువ్వు ప్రమాదం నుంచి తప్పించబడతావో లేదో నాకు తెలియదు. ఒక్కొక్కసారి వాక్యం చెప్పేటువంటి మేము కూడా వాక్యం చెప్పటం వలన ప్రమాదం నుంచి తప్పించబడతామో లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేస్తే మాత్రం ప్రమాదం నుంచి తప్పించబడతాం. దేవుని స్తోత్రం. దేవునికి మొరపెడితే మాత్రం దేవుడు వెంటనే సమీపముగా ఉండే దేవుడట మన దేవుడు. దగ్గరగా వస్తాడట. మొర్ర పెట్టాలి. పాటలు పాడే వాళ్ళన్నా ఫెయిల్ అవ్వచ్చు, వాక్యం చెప్పే వాళ్ళైనా ఫెయిల్ అవ్వచ్చు, కానీ ప్రార్థన చేసేవాడు తన బ్రతుకులో ఫెయిల్ అవ్వడం, తన జీవిత ప్రయాణంలో ఫెయిల్ అవ్వడం. అతను ఎవరు ఫెయిల్ అవ్వరు అంటే ప్రార్థన చేసేవాడు ఫెయిల్ అవ్వడం, మొరపెట్టేవాడు ఫెయిల్ అవ్వడం, వాక్యం చెప్పేవాడు అయినా ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ ప్రార్థన చేసేవాడు మాత్రం ఫెయిల్ అవ్వడం, మొరపెట్టేవాడు ఫెయిల్ అవ్వడం. అందుకే మీరు దేవునికి అవకాశం ఉన్న కొలది ఒక నియమం ప్రకారం దేవునికి మొర్రపెట్టే మొర్ర నీకు ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని ఎవరైతే కాపాడుకోగలరో, ప్రార్థనా జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారికి సమీపంగా ఉంటాడు. ఊరందం గోడలు చెబుతాయి అంట. అలాగే మనిషిని చూస్తే చెప్పొచ్చు కొంతమందిని, వీళ్ళు ప్రార్థనా పరులో యేసు రక్తమే జయము. ప్రార్థనా పరులో కాదో మనిషిని చూస్తే చెప్పేయచ్చు, ఊరుని చూస్తే చెప్పేయచ్చట. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ జీవితాలలో మీరు ఎప్పుడు దేన్ని మర్చిపోయినా, మీరు పాటలు పాడిపోయినా పర్వాలేదు, పాడటం తప్పని కాదు. ఒక్కోసారి మేము వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నా, ఆ వాక్యాన్ని ఒకవేళ ప్రకటించకపోయినా పర్వాలేదేమో, కానీ ఏం మానుకోకూడదు? ప్రార్థన మానుకోకూడదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకురాగలదు నీ మొర్ర. అయితే ఇందులో ఇంకొక శ్రేష్టమైన మాట ఉంది. మొరపెట్టడం అనేది పెదవుల మీద మొరపెట్టడం వేరట, నిజంగా మొరపెట్టడం వేరట. ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు అని అంటే, ఆయనకి నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటానంటాడు. ఇంకొక వాక్యంలో 145వ కీర్తన ఒకసారి చదవండి.
కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ చరణం. కీర్తనలు గ్రంథము 145వ కీర్తన 18వ చరణం. చదువునా. తనకు మొరపెట్టు వారికి అందరికీ, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఎట్లా మొరపెట్టేవారికి? నిజముగా మొరపెట్టేవారికి. అంటే అబద్ధంగా కూడా మొరపెడతారా? అంటే పెదవుల మీద నువ్వు చేసే ప్రార్థన వేరు, హృదయముతో చేసే ప్రార్థన వేరు. నిజముగా చేసే ప్రార్థన వేరు, నటించే ప్రార్థన వేరు. మేము 7-8 తరగతులు చదువుకున్న సమయాల్లో, చదువుకునేటప్పుడు చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు సాయంత్రం పూట స్టడీ అవర్స్ ఉండేవి మాకు. రూమ్లో ఒక 40 మంది ఉంటాం ఒక్కొక్క రూమ్లో. స్టడీ అవర్స్కి వచ్చినటువంటి మాస్టర్ ఏం చేసేవాడంటే, అసలు వీళ్ళు చదువుకుంటున్నారా నిద్రపోతున్నారా అని ఒక్కొక్క గది తిరుగుతూ ఉండేవాడు సడన్గా. మేమేం చేసేవాళ్ళం అంటే, ఒక మనిషిని కాపలా పెట్టుకునే వాళ్ళం మొత్తం దగ్గర, గుమ్మం దగ్గర. అంటే ఈ టైం అయిపోయిన తర్వాత ఇంకొకడు, వాడి టైం అయిపోయిన తర్వాత ఇంకొకడు, రోజుకొకళ్ళు అట్లా. వాడు ఆ గుమ్మం దగ్గర ఒకడు కూర్చునేవాడు. ఒరే వస్తున్నట్రా అని చెప్తారు బాబు. అప్పుడు పుస్తకం బ్రహ్మాండంగా తీసి అసలు ఇంట్రెస్ట్గా చదివినట్టుగా కనపడతాం. ఇక ఆయన అటు వాటం ఆలస్యం చూస్తాడు, వచ్చి మొత్తంలోకి వచ్చి చూస్తాడు. అబ్బా పిల్లలు భలే చదువుకుంటున్నారని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. ఏమంటే ఆయన అటు వెళ్ళటం ఆలస్యం. మళ్ళీ పుస్తకాలు ఏసు రక్తమే చేయం, వెళ్ళిపోతాయి. ఏ దిక్కు ఏ మూలకి వెళ్ళిపోతాయో. వినండి ప్రియులారా, నేను ఏమంటున్నాను అని అంటే, ఇప్పుడు చదివామా నటించామా? అందుకే దేవుడు ఏమన్నాడు అని అంటే, నటించే ప్రార్థన కాదు, నిజముగా మొరపెట్టాలి, నిజముగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఇది మొదటి మాట. ఆయన దగ్గరగా ఉండాలంటే, నీకు సమీపంగా రావాలి అంటే తప్పకుండా నువ్వు హృదయపూర్వకంగా మొరపెట్టాలి, అంతరంగంతో మొరపెట్టాలి, నిజంగా మొరపెట్టాలి, మనసు విప్పి ప్రార్థన చేయాలి. అసలు 21 రోజు ప్రార్థనలో ఉన్నాడు దానియేలు భక్తుడు. 21వ రోజు పరలోకం నుండి దేవుని దూత వచ్చాడు. దానియేలుతో అంటున్నాడు దేవుని దూత వచ్చి, ఇదిగో నువ్వు దేవునికి బహు ప్రియుడవు కనుక నేను నీ దగ్గరికి పంపబడ్డాను. నువ్వు ప్రారంభించినటువంటి మొదటి రోజు ప్రార్థన నుండి ఇప్పటి వరకు నీ ప్రార్థన వినబడింది. అయితే నువ్వు ఎలా ప్రార్థన చేసావో తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకొని మనస్సును దేవునికి అప్పగించి ప్రార్థన చేశావు. అంటే మనసు వ్యర్థమైన వాటి మీదకి పోనివ్వకుండా మనసంతా దేవుని మీద పెట్టి నిజముగా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ ప్రార్థన గురించి అంత వివరణ ఇచ్చాడు దేవుడు. ప్రార్థన చేసావంటే సరిపోద్ది, కానీ ఏమని చెప్తున్నాడు దేవునితో వచ్చి, నీ మనసు అప్పగించి దేవునికి అప్పగించి నువ్వు చేసిన ప్రార్థన మొర్ర దేవుడు విన్నాడు. మనసు ఏమో ఇంటి దగ్గర ఉంటుంది, పెదాల మీద ఏమో మాటలు వస్తాయి. మనసు ఏమో ఎక్కడో ఉంటుంది, పెదాల మీద ప్రార్థన వచ్చింది. హృదయంలోనేమో ఏదేదో ఆలోచిస్తాం, పెదవుల మీద ఏమో ఏదేదో ఒళ్ళిస్తాం ప్రార్థనలో. అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ ప్రార్థన అంతరంగంలోంచి రావాలి. ఆమేన్. నటన లేకుండా ఉండాలి, నటన లేకుండా ఉండాలి. అందుకే అంటాడు, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేశాడు హిజ్కియా. నిజంగా మొరపెట్టాడా లేకపోతే పెదవులతో ప్రార్థన చేశాడా? నిజంగా మొరపెట్టేవాడికి ఏమొచ్చినాయి? కళ్ళమ్మటి ఏసు రక్తమే ఎంతసేపు చెప్పారే. గోడ తట్టుకు తిరిగి ఒక్క
ఒక్క 2-3 నిమిషాలు ప్రార్థన చేశాడు అంతే. ఆ ప్రార్థనలో నిజం ఉంది, ఆ ప్రార్థనలో వేదన ఉంది. ఆ ప్రార్థన పెదవుల మీద నుంచి వచ్చింది కాదు, ఆ ప్రార్థన అంతరంగం నుంచి వచ్చింది. ఆ ప్రార్థన లోపలున్న ఆ వేదన్ని ఆ బాధని తట్టుకొని కట్టలు తెంచుకొని వచ్చింది. అది నిజముగా చేసిన ప్రార్థన. తెలివిగా ప్రార్థన చేయటం వేరు, జ్ఞానంగా మాటలు వల్లించి ప్రార్థన చేయటం వేరు, వేదనతో నిజముగా ప్రార్థన చేయటం వేరు. దేవునికి స్తోత్రం. వేదనతో నిజంగా ప్రార్థన చేయటం వేరు. కొంతమంది అయ్యగారు నాకు ప్రార్థన అసలు నాకు చేత కాదు అయ్యారు, అందరూ చేసినట్టు నేను చేయలేను అయ్యారు, నాకు అసలు వాళ్ళు మాట్లాడినట్టుగా నాకు మాట్లాడటం కూడా చేత కాదు, మంచి పదాలు ఉపయోగించి ప్రార్థన చేయటం నాకు చేత కాదు అని అంటారు కొంతమంది నా దగ్గర. కానీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మంచి పదాలు ఉపయోగించి నీకు ప్రార్థన చేయటం రాకపోవచ్చు, కానీ అందరూ ఒల్లించి అందరూ జ్ఞానయుక్తంగా తెలివిగా ప్రార్థన చేసిన పదాలు ఉపయోగించి నువ్వు ప్రార్థన చేయటం రాకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం వేదనతో ప్రార్థన చెయ్యి, తప్పగా నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. వేదన ఉండాలి ప్రార్థనలో. మంచి పదాలు ఉపయోగించి ప్రార్థన చేయకపోయిన పర్వాలా, దేవుడు ఏమంటాడంటే మూలుగు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని వ్రాయబడి ఉంది. నీ వేదన మూలుగు రూపంలో రావాలి, మూలుగు రూపంలో రావాలి. అలా చేస్తేనట ఆయన నీకు దగ్గరగా ఉంటాడట, సమీపంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. దేవుడు దగ్గరగా ఉంటే ఏం జరిగిద్ది? యోసేపుకి తల్లిదండ్రులు దగ్గరగా వస్తే ఏం జరిగింది? క్షేమం ఉంది కదా. ఒక దైవభక్తి చేసే మనిషి దగ్గరికే తల్లిదండ్రులు కుటుంబీకులు వస్తే వాళ్ళకి క్షేమం వస్తే, అసలు దేవుడే నీకు దగ్గరగా ఉంటే, నీకు సమీపంగా ఉంటే ఇంకెంత క్షేమాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ విషయాన్నే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీకు సమీపంగా ఉండునుగాక. ఆమేన్. ఆయన నీకు దగ్గరగా ఉండాలి. పౌలయ్య గారికి దగ్గరగా ఉన్నాడు, ఏలియా గారికి దగ్గరగా ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఎలీషా గారికి దగ్గరగా ఉన్నాడు. నీ కష్టకాలంలో, నీ శ్రమలో, నీ బాధలో, నీ ఇబ్బందులో దేవుడు నీకు దగ్గరగా ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు నిజముగా మొరపెట్టాలి. ఇది సంగతి. రెండో విషయాన్ని చెప్తాను చూడండి. పరిశుద్ధ దైవ గ్రంథంలో రెండో విషయాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. అందరూ బైబిల్ ఉన్నవారు అందరూ తీయండి. అందరూ తీయాలి బైబిల్లో. పేజీ నెంబర్ చెప్పండి. 181వ పేజీ. చదువునా. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ నాతో పాటు చెప్పండి ఈ మాట. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఇంతకీ ఎవరికి సమీపంగా ఉంటాడు దేవుడు? మీరు సహనము కలిగిన వారైతే దేవుడు మీకు సమీపంగా ఉంటాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే, అసలు మీ సహనము సకల జనులకు తెలియాలి. నువ్వు కోపిష్టోడు అని సకల జనులకు తెలియకూడదు. వాడు మూర్ఖుడురా, వాడు జోలికి వెళ్ళకూడదురా అని మూర్ఖుడు అని సకల జనులకు తెలియకూడదు. నువ్వు నాయకుడు అని సకల జనులకు తెలియకూడదు. అసలు నీ గురించి సకల జనులకు ఏం తెలియాలట? సహనము కలిగిన వాడు అని సకల జనులకి తెలియాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదువమ్మా మళ్ళీ. మీ సహనమును సకల జనులకు తెలియాలి. అందరికి నీ గురించి ఏం తెలియాలి? సహనం కలిగినోడు ఆ పిల్లగాడు, సహనం కలిగిన పిల్ల ఆ పిల్ల
ఎంత ఓట్మంత్రాలు అనుకున్నావు? సహనము కలిగిన బిడ్డ ఆ బిడ్డ అని ఎవరికి తెలియాలట? నీ ఇంటోళ్ళకి కాదు, సకల జనులకు తెలియాలి. నిన్ను చూసిన వారందరికీ నీలో కనపడవలసింది, అమ్మో ఆ పిల్ల సహనం కలిగిన పిల్ల, ఎంతగా ఓర్చుకుంటది అంటే నేల మట్టము వరకు తగ్గించుకోగలదో, ఓర్చుకోగలదో, ఎంతకైనా సహించగలదండి ఆ పిల్ల. వాళ్ళ అత్త ఎన్ని టార్చర్లు చేసినా, వాళ్ళ అత్త ఎంత ఇబ్బంది పెట్టినా ఆ పిల్ల ఎంతకైనా సహించగలదండి. వాళ్ళ భర్త ఎంత టార్చర్ పెట్టినా, వాళ్ళ భర్త ఎంత అవమానపరిచి మాట్లాడినా, వాళ్ళ భర్త ఎన్నిసార్లు బజారెక్కి కాని మాటలు మాట్లాడినా ఆ పిల్ల అంతగా సహించుకోగలదండి. అంటే ఎవరికి తెలిసింది? ఇప్పుడు జనముకు తెలిసింది. అలా తెలిస్తే దేవునికి మహిమ, నీకేమో దేవుడు సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీకు దగ్గరగా ఉండాలి ఆయన, నీకు సమీపంగా ఆయన రావాలి అని అంటే నువ్వు సహనము కలిగిన వాడుగా ఉండాలి. కొంతమంది తట్టుకోలేరు, బాధ వస్తే తట్టుకోలేరు, నిందొస్తే తట్టుకోలేరు, అవమానం వస్తే తట్టుకోలేరు, ఏదైనా కాని మాట మన మీదకి వచ్చిందంటే తట్టుకోలేరు, ఏదైనా చెడు మాట మన మీద పుట్టిందంటే తట్టుకోలేరు. ఈరోజు ప్రార్థన చేయి తప్పనిసరిగా. నేను నా మీద ఎంత చెడు మాట పుట్టినా, ఎంత నింద నా మీదకి వచ్చినా, ఎంత అవమానకరమైనటువంటి మాట నా మీదకి వచ్చినా తట్టుకునే సహనం నాకు ఇవ్వయ్యా. ఎందుకు నేను తట్టుకోలేకపోతున్నా, ఆ తట్టుకునే సహనం నాకు ఇయ్యయ్యా అని ప్రార్థన చేయి. అలా తట్టుకుంటే జరిగే విషయం ఏంటి అని అంటే ప్రభువు నీకు సమీపంగా ఉంటాడు. దయ్యాలు కాదు నీకు సమీపంగా ఉండాల్సింది. అసలు సహనం అనేది ఎప్పుడు ప్రత్యక్షపరచబడింది? సహనం అనేది ఒక మనిషిలో నుంచి ఎప్పుడు బయటకు వచ్చింది? ఎప్పుడు చూడగలరు మనుషులందరూ? సకల జనులకి ఫలానా మనిషి సహనం కలిగిన పిల్ల, ఫలానా అబ్బాయి సహనం కలిగిన పిల్లగాడు అని ఎప్పుడు తెలిసింది సకల జనులకి? ఏం చెప్పాలండి? ఏదైనా ఒక నిందొచ్చినప్పుడు నువ్వు సహించుకుంటావు చూసావా, అప్పుడు జనానికి తెలిసిద్ది. ఏదైనా ఒక అవమానం వచ్చినప్పుడు అది అందరికీ తెలిసి ఆ సమయంలో కూడా నువ్వు సహిస్తావు చూడు, అప్పుడు నిన్ను చూసి జనము అమ్మో అంత బండ నెత్తి మీద వేసిన ఆ పిల్లగాడు సహనంగా ఉన్నాడు అని అప్పుడు తెలిసిద్ది. ఏ నింద రాకుండా నువ్వేం సహిస్తావు? ఏసు రక్తమే చేయం. సహించడానికి ఏదో ఒక నింద రావాలి కదా, భక్తి అప్పుడు తెలిసింది, బయటకు వచ్చింది. సహించడానికి ఏదో ఒక సమస్య రావాలి, సమస్య వస్తేనే నీ సహనం తెలిసిద్ది. నిందొస్తేనే నీ సహనం ఎంతో తెలిసిద్ది. కొలతేస్తాడు ఆయన. ఏ నింద రాకుండా నువ్వు సహించావని ఎట చెప్తాడు దేవుడు అసలు? అయితే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, సహనం కలిగిన వారికి దేవుడు సమీపంగా ఉంటమే కాదు, అంతం వరకు సహించిన వాడెవడో వాడు రక్షించబడతాడు అని కూడా రాయబడి ఉంది. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడతారని రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడటమే కాదు, అంతం వరకు సహించిన వాడు. ఎప్పుడు దాకా? అంతం వరకు అంటే దేవునికి స్తోత్రం. అంతం వరకు సహించిన వాడెవడో వాడు రక్షించబడతాడు. మరి ఇప్పుడు నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడలేదా? బాప్తిజం పొందిన వాడు కూడా రక్షించబడ్డాడని ఉంది కదా, మరి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడలేదా? రక్షించబడ్డాడు, కానీ ఆ రక్షణ కొనసాగాలి, ఆ రక్షణ అంతం వరకు కాపాడుకోవాలి. బాప్తిస్మము ద్వారా వచ్చిన రక్షణ, నమ్మి బాప్తిజం పొందినటువంటి ఆ రక్షణ ఎప్పటి వరకు కొనసాగాలి? నువ్వు పరలోకం వెళ్ళేదాకా ఆ రక్షణ నువ్వు కాపాడుకోవాలి, ఆ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, నీ వస్త్రాన్ని కాపాడుకొని వాడు ధన్యుడు అని. ఎప్పటి వరకు కాపాడుకోవాలి రక్షణ వస్త్రాన్ని అని అంటే అంతం వరకు కాపాడుకోవాలి. అంతం వరకు కాపాడుకోవాలి అని అంటే అంతము వరకు సహించిన వాడు ఎవడో
వాడు రక్షించబడతాడు. బాప్తిజం పొందినంత మాత్రాన చాలా మంది రక్షించబడ్డాం అనుకుంటున్నారు. రక్షించబడ్డావు కరెక్టే, కానీ ఆ రక్షణ ఏమవ్వాలి? కొనసాగాలి కదా, అది ఆగిపోకూడదు కదా. అది కొనసాగాలి అని అంటే అంతం వరకు సహించాలి. కొంతమంది సహించలేరట. ఎప్పుడు సహించలేరు అని అంటే, అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారిపోద్ది. అందరు నాతో పాటు చెప్పండి. అంటే వీళ్ళకి అక్రమం జరుగుతుంది, మనుషుల్లో అక్రమం కనపడుతుంది, క్రమం కనపట్ల. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళలో కూడా అక్రమం కనపడుతుంది. అప్పుడట చూసేవాళ్ళు కొంతమంది అక్రమము విస్తరించుడు చేత వీళ్ళు కూడా చల్లారిపోయి, ముందెళ్ళిన వాళ్ళే అట్టున్నారు, ముందెళ్ళిన వాళ్ళే అలాగున్నారు, ముందెళ్ళిన వాళ్ళే క్రమంగా లేరు, ముందెళ్ళిన వాళ్ళే భక్తి లేదు, ముందెళ్ళిన వాళ్ళే దేవుని ప్రేమ లేదు అని వీళ్ళు సహించవలసింది పోయి, వీళ్ళట అక్రమము విస్తరించుడు చేత వీళ్ళు చల్లారిపోయి చివరికి వీళ్ళు సహనాన్ని కోల్పోతారట. అయితే దేవుని పిల్లలు, ఈ వాక్యం తెలిసిన వారు ఎవరైనా సమాజంలో అక్రమం విస్తరించినా, ప్రభువును నమ్ముకున్న వారిలో కూడా అక్రమం కనపడినా, నీ ప్రేమ మాత్రం, నీ సహనం మాత్రం చల్లారిపోవటానికి వీల్లేదు. అందుకే ప్రభు అన్నాడు, అంతం వరకు సహించిన వాడెవడో వాడు రక్షించబడతాడు. వాళ్ళకి దేవుడు సమీపంగా ఉంటాడట, దగ్గరగా ఉంటాడు. ఇంతకీ దేవుడు మనందరికీ సమీపంగా ఉండునుగాక. ఆమేన్. చెప్పండి, ఎవరికి సమీపంగా ఉంటాడు? రెండు విషయాలు చెప్పాను. ఒకటి, నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉంటాడు. రెండవది, మీ సహనము సకల జనులకు తెలియబడాలి. మీ ఇంట్లో బీరువా ఉన్న సంగతి, మీ ఇంట్లో డబుల్ కాట్ మంచం ఉన్న సంగతి, మీ ఇంట్లో బంగారం ఉన్న సంగతి, మీ ఇంట్లో విలువైన పాత్రలు ఉన్న సంగతి ఎవరికి తెలియాలి? ఎవరికి తెలియపోయినా పర్వాలా, యేసు రక్తమే చేయాలి. కానీ ఏది తెలియాలి? నువ్వు చేసే ఉద్యోగంలో నువ్వు సహనం కలిగిన వాడు అనుకోవాలి. నువ్వు చేసే వ్యాపారంలో నువ్వు సహనం కలిగిన వాడు అని పేరు రావాలి. ఎవరిని బట్టి అని అంటే మన ప్రభువుని బట్టి. ఆమేన్. వాస్తవానికైతే నేను తింటున్న ఉప్పు, నువ్వు తింటున్న ఉప్పు. హల్లెలూయా. నువ్వేనా కారం తినేది, నేను కారం తింటున్నా. అయితే ఎందుకు ఈ కారం, ఎందుకు ఈ ఉప్పు చల్లారిపోతుంది అని అంటే ఎవరిని బట్టి? మన ప్రభువుని బట్టి. దేవునికి స్తోత్రం. యేసయ్యను బట్టి సహించాలి. ఆయన మీద ఉమ్మేస్తే సహించాడు, ఆయన్ని పిడిగుద్దులు కొడితే సహించాడు, ఆయన పొడిచిన వారిని సహించాడు, ఆయన అవమానపరిచిన వారిని సహించాడు, ఆయన్ని గేలి చేసిన వారిని సహించాడు. దేవుడు గొప్ప కిరీటం నీకు ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు సహిస్తే దాని కొరకు ప్రార్థన చేయాలి, దాన్ని సంపాదించుకోవాలి. ఆటోమేటిక్గా మనకు బాధ కలిగే మాట ఎవరైనా అంటే ఏమొచ్చింది? పాపం వచ్చింది. మనుషులు కాబట్టి పాపం వచ్చింది. కానీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దాన్ని యేసయ్యతో పోల్చి చూసుకోవాలి. యేసయ్యతో ఎలా పోల్చి చూసుకోగలం అని అంటే, ఆయన కూడా మాట్లాడినారు కదా, అయినా ఆయన మాత్రం ఎదురు మాట్లాడాల. నిన్నన్నా అటు పోసట్టే అల్లంత దూరాన నిన్ను చూసి కింద చూశారేమో, ఏసు రక్త విజయం. కానీ ఆయన్ని మీదే ఊశారు. అమ్మో, నన్ను చూసే ఊసింది, మాయదారి నన్ను చూసే ఊసింది, వాడు కావాలని ఊశాడు నా ముందు. అంటే మీరు గమనించండి, ఒకవేళ ఏదైనా సమయానికి, ఆ సమయానికి దగ్గొచ్చో, ఒకవేళ పరిస్థితే ఆరోగ్యమే సహకరించుకో,
దవకను నోట్లో నుంచి ఒకవేళ ఊస్తే అదిగో దానికి నాకు గిట్టదు కనుక నేను ఇటు వచ్చే సంగతి అది చూసింది, అందుకే ఊసింది నా ముందు. ఎంత గొడవలు, ఎన్ని గొడవలు, ఎంతమందిని చూస్తున్నావు లోకంలో మనం. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసయ్యను తలుసుకోండి. అట్లాంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు ఎవరిని తలుసుకోవాలి? యేసయ్యను తలుసుకోవాలి. యేసయ్య ముందు వదల ఉయ్యల, యేసయ్యకి ఎదరికి వెళ్ళి ఉయ్యల, యేసయ్య మీద ఊశారు, మీద. దేవునికి స్తోత్రం. నేను అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆయన అన్నిటిలో మనకి మాదిరి అయి ఉన్నాడు. ఆయన్ని మనం ముందు పెట్టుకొని నడవాలి మన భక్తిలో. అప్పుడు నువ్వు తప్పటడుగులు వేయవేక, నీ కోపం దెబ్బకు సల్లారిపోద్ది, నీ మనసు దేవునికి ఇష్టంగా మారిపోద్ది. అందుకే ఆయన ముందు పెట్టుకోవాలి. యేసయ్య కూడా ఒక సందర్భంలో అంటాడు, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో యేసు వైపు చూచుచు మన పరుగు పందెములో ఓపికతో పరుగెత్తుదాం అంటాడు. ఇంతకీ ఎవరి వైపు చూస్తూ పరిగెత్తాలి ఈ ఆత్మీయ ప్రయాణంలో? తిట్టినోడు వైపు చూస్తే మనకు కూడా తిట్టబుద్ధి అయింది, కొట్టినోడు వైపు చూస్తే మనకు కూడా కొట్టబుద్ధి అయింది. కొట్టినోడు వైపు చూసినా తిట్టినోడు వైపు చూసినా మనం భక్తి చేయలేము. మరి ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తేనే ఓర్చుకోగలవు, సహించగలవు. లేకపోతే నీ వల్లే కాదు సహించటం. ఆయన వైపు చూడనంతకాలం నువ్వు సహించలేవు. సరే, ఇంతకీ ఆయన సహిస్తే ఎవరు సమీపంగా ఉంటారట? మనం సహిస్తే దేవుడు దగ్గరగా ఉంటాడట. ప్రియులారా, కొంతమంది దేవుడికి సమీపంగా ఉంటున్నారో లేరో, దేవుడు వాళ్ళకి సమీపంగా ఉంటున్నాడో లేడో నాకు తెలియదు, కానీ కొంతమంది మరణానికి మాత్రం సమీపిస్తున్నారు, పాపానికి సమీపిస్తున్నారు, నరకానికి వెళ్ళటానికి సమీపంగా వెళుతున్నారు. నరకపు ఒడ్డునున్నారు చాలా మంది, పాతాళపు అంచునున్నారు చాలా మంది. ఇప్పుడు పాతాళపు అంచునున్నారు, పాతాళపు ఒడ్డునున్నారు. అంటే దేనికి సమీపంగా ఉన్నారు? నిత్య నరకపు అగ్నిగుండానికి చాలా దగ్గరగా ఉండాలి కొంతమంది. బాధతో చెప్తున్నాను, దేవుని పిల్లలుగా మీరు గమనించండి. అందులో గనక ఒక్కసారి పడిపోయావా, ఆ పాతాళానికి సమీపంగా వెళ్ళి, ఆ అగ్నిగుండానికి సమీపంగా వెళ్ళి ఒక్కసారి పడిపోయావా, అందులో నుంచి మరలా బయటికి రావటానికి నీ తరం కాదు. కేకేశాడు ధనవంతుడు, అయ్యా ఈ పాతాళం, ఈ అగ్నిగుండం, ఇంత బాధ, ఇంత వేదన, ఈ పళ్ళు కొరుక్కునే పరిస్థితి, తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, ఒక నీటి బొట్టైనా నాలుక మీద వేసేవాళ్ళు లేరు, నాలుక పెడసగట్టిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితిలో నేనున్నాను. ఒకసారి నాకు అవకాశం ఇస్తే భూమి మీదకి వెళ్ళి, నాకు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూమి మీదకి వెళ్ళి, ఒరే నాయనా మీరు సహించండి రా, భూమి మీద అన్నిటికీ ఉరుకులు పెట్టద్దు, మీరు మారు మనసు పొందండి, మీరు యేసయ్యను నమ్ముకోండి అని ఒక మాట చెప్పొత్తా, నాకు అవకాశం ఇయ్యి అని అడిగితే, వినండి, భూమి మీద పౌలయ్య గారు లాంటి వాక్యం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు పాతాళంలో నుంచి వెళ్ళినా ఎవడు నీ మాట వినడు అని పంపించాడా? పాతాళంలో నుంచి అందులోనే ఉంచాడా? యేసు రక్తమే జయం అందులోనే ఉంచాడు. అంటే అందులోకి పోవటమే అది అత్యంత ప్రమాదం. అందులోకి పోయిన వాడు మళ్ళీ తిరిగి రావటానికి అవకాశం లేదు. అందుకే దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పాతాళపు అంచునున్నారు కొంతమంది, నరకపు అంచునున్నారు కొంతమంది. తెలియక, వాక్యం అర్థం కాక, ఒకవేళ విన్నా కానీ ఏముందలే అని ఎవరినో చూసి వీళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటం వలన కొంతమంది ఇప్పటికే ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళానికి సమీపంగా వెళ్ళిపోయారు, అంచునున్నారు. అయితే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆర్భాటాలకి, లోక సంబంధమైన వ్యసనాలకి, ఇక సంబంధమైనటువంటి
ఘనతలకి, పొగడతలకి, గొప్పలకు పోయి, ప్రెస్టేజీకి పోయి మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మన మీద భారం ఉంది. ఏంటో తెలుసా? ఇప్పటికే పాతాళానికి సమీపంగా వెళ్ళిన వారిని బయటికి పట్టుకున్న అమాంతంగా ఈడ్చివతలకు లాగి రక్షణలోకి నడిపించవలసిన బాధ్యత మనకుంది. దేవునికి స్తోత్రం. అంచుకు వెళ్ళిన వారిని కూడా, సమీపానికి వెళ్ళిన వారిని కూడా బలంగా పట్టుకొని, దేంతో పట్టుకోవాలి తెలుసా? నీ ప్రార్థన ద్వారా పట్టుకోవాలి. ఆమేన్. ఆల్రెడీ సమీపంగా ఉన్నాడు, పాతాళానికి అంచునున్నాడు కదా, వాడిని నువ్వు ఎలా లాగ్గలవు అని అంటే ప్రార్థన ద్వారా మాత్రమే వాడిని లాగ్గలవు. అసలు చేయవలసింది ఇది. క్రైస్తవుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో విశ్వాసులు చేయవలసిన పని ఏంటి అని అంటే ఆల్రెడీ పాతాళపు అంచుకు వెళ్ళినటువంటి వారిని, దానికి సమీపంగా వెళ్ళిన వారిని పట్టుకొని లాగటానికి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. ఆమేన్. లేకపోతే ఎప్పుడో ఈ లోకాన్ని విడవలసి వచ్చేదేమో. ఇంకా బ్రతికున్నావంటే దేవుడికి నీ మీద ఏదో ఆశ ఉంది. ఎవరునో పాతాళానికి సమీపించిన వారిని లాగటానికి దేవుడు నిన్నుంచుంటాడు. అందుకే దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకసారి చదువుతాం చూడండి, 107వ కీర్తన. 107వ కీర్తన. పదిహేడవ చరణం చదువుకుందాం. 107వ కీర్తన 17వ చరణం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. చాలు. వారు మరణ ద్వారములను సమీపించుదురు. చాలు చాలు చాలు. ప్రభునందు ప్రియులారా, మరణ ద్వారాలు ఉన్నాయి, పాతాళపు ద్వారాలు ఉన్నాయి. దానికి సమీపంగా ఉన్నారట చాలా మంది. వారి దుష్ట ప్రవర్తనను బట్టి, వారి చెడుతనాన్ని బట్టి, వారి బుద్ధిహీనతను బట్టి వారట ఎప్పటికే దేనికి సమీపంగా వెళ్ళారట. మనకి ఎంతమంది కనపడతారు ఎట్టంటి వాళ్ళు. నాకు ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు వారు చేసే చెడుతనాన్ని కానీ, వారు బుద్ధిహీనమైన ప్రవర్తన కానీ, వారి దుష్ట ప్రవర్తనను కానీ నేను చూసినప్పుడు నేను అనుకుంటాను మనసులో, అయ్యో ఇతను పాతాళానికి, మరణ ద్వారానికి సమీపంగా దగ్గరగా ఉన్నాడు అని అర్థమైంది నాకు. ఒక నిజమైనటువంటి దేవుని బిడ్డకి అది అర్థం కావాలి. అది అర్థమైతే ఏమైంది అని అంటే భారం వచ్చింది మనలోకి. తప్పకుండా వారి కొరకు ప్రార్థన చేయగలం. ఇంతకీ బుద్ధిహీనతను బట్టి, దుష్ట ప్రవర్తనను బట్టి, వారి చెడుతనాన్ని బట్టి మనుషులు దేనికి సమీపానికి వెళుతున్నారట? మరణ ద్వారాలకి సమీపంగా దగ్గరగా వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉండగా నువ్వు దేవుడికి సమీపంగా ఉండకుండా, దేవుడు నీకు సమీపంగా ఉండాలని నువ్వు ఆశపడిపోకుండా, ప్రెస్టేజీల కోసం, పంతాల కోసం, గొప్పల కోసం, భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి ఉన్నతమైనటువంటి దేవుడిచ్చేటువంటి భవిష్యత్ కాలాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. రైట్. ఈ వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటి అనంటే, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడో ఒకసారి చెప్పండి. నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటాడు. రెండవది, మీ సహనము సకల జనులకు తెలిస్తే సహనాన్ని బట్టి దేవుడు సమీపంగా ఉంటాడు. దేవుడు సమీపంగా ఉంటే విజయం మనదే. దేవుడు సమీపంగా ఉంటే శోధన మీద జయం వచ్చింది, శత్రువు మీద జయం వచ్చింది, మరణం మీద జయం వచ్చింది, పాతాళం నుంచి తప్పించబడతాం. సమీపంగా దేవుడు మనకు ఉండాలి. సమీపంగా దయ్యాలు ఉండకూడదు. మనకి సరి చేసుకుందాం, దేవునికి ఇష్టంగా నడుద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.